కనిపిస్తుంది అధ్యక్ష. దీన్నన్నిటిని కూడా వాళ్ళు 5,000 ఇచ్చి రైతుకి ఏదో అద్భుతాలు చేస్తున్నట్టు, రైతుని ఏదో రాజు చేస్తున్నట్టు ఒట్టి గబ్బా కొట్టుకురు తప్ప రైతుకు జరిగింది, రైతుకు వనగూరింది, రైతుకు మేలు జరిగింది మాత్రం శూన్యం, శుద్ధ తప్పు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకొస్తున్నటువంటి అధ్యక్ష గడిచినటువంటి బీఆర్ఎస్ పాలనలో ఈరోజు చాలా సంస్కరణలు తీసుకొచ్చినట్టు, చాలా మార్పులు తీసుకొచ్చినట్టు, చాలా అద్భుతాలు చేసినట్టు ఒట్టి గబ్బాలు కొట్టిరు తప్ప చేసినటువంటి అద్భుతాలు శూన్యం అనేటువంటిది మీ ద్వారా నేను గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష. మొదట ఒక్క మాట చెప్పిన అధ్యక్ష, దొడ్లడ్డు వేయకండి, సన్నొడ్లు వేస్తే మంచి లాభాలు వస్తాయని చెప్పారు అధ్యక్ష. వీళ్ళని నమ్మి రైతులంతా సన్న వడ్లు వేస్తే ఈ వడ్లను కొనే నాదుడు లేక రైతులు అన్నమో రామచంద్ర అని బాధపడ్డటువంటి సందర్భం కూడా మనం పత్రికల ద్వారా చూసినాం. వారికి కూడా స్వయంగా తెలుసు అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష, పత్తి వేయొద్దు అని చెప్పారు. ఆ సంవత్సరం రైతులు వీళ్ళ మాటలు నమ్మి పత్తి వేయకుండా కందులు, పెసళ్ళు ఇవన్నీ కూడా వేసినటువంటి రైతులకు కొనే నాదుడు లేక, ఈ పంటను కొనే నాదుడు లేక, మార్కెట్ లేక నానా యతన పడ్డటువంటి పరిస్థితుల్లో ఆ సంవత్సరం పత్తికి విపరీతమైనటువంటి రేటు మార్కెట్లో పెరిగిందనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గడిచిన ప్రభుత్వం అశాస్త్రీయమైనటువంటి ఆలోచనతో, అశాస్త్రీయమైనటువంటి నిర్ణయాలతోని రైతుల వెన్ను విరిచింది, రైతుల నడ్డి విరిచింది, రైతులను నట్టేట ముంచిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలుస్తున్నా అధ్యక్ష. ఒక మాట చెప్తారు వాళ్ళు,